హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ తెలుగు ఛానల్. సో చాప్టర్ 1, చాప్టర్ 2 కంప్లీట్ చేసేసాము ఆల్రెడీ. ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఫస్ట్ కంప్లీట్ చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2, దెన్ ప్లీజ్ కమ్ టు చాప్టర్ 3, ల్యాండ్ ఫార్మ్స్ అండ్ లైఫ్. ఫస్ట్ పేజ్ ఇది, ల్యాండ్ ఫార్మ్స్ అండ్ లైఫ్. Free from the burden of human beings, may the earth with many heights, slopes, and great plains, bearing plants, endowed with varied powers, spread out for us and show us her riches. The earth is my mother, and I am her child. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు? అథర్వ వేద నుంచి తీసుకున్నారు. భూమి సూక్త, హిమ్ టు ద ఎర్త్. ఎర్త్ని స్తుతిస్తూ ఇది మదర్ ఎర్త్ అని చెప్పి ఇది ఒక ప్రేయర్ అన్నమాట. సో అదేంటి? ఫ్రీ ఫ్రమ్ బర్డెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, మే ద ఎర్త్ విత్ మెనీ హైట్స్. హ్యూమన్ బీయింగ్స్ యొక్క బర్డెన్ లేకుండా ఫ్రీగా ఎర్త్ విత్ మెనీ హైట్స్, స్లోప్స్, ప్లేన్స్, అన్ని రకాల వేరీడ్ ఇవి ఉన్నాయన్నమాట ఇక్కడ. హైట్స్, స్లోప్స్, గ్రేట్ ప్లేన్స్, బేరింగ్ ప్లాంట్స్, ఎండోడ్ విత్ వేరీడ్ పవర్స్. ఓకే, ప్లాంట్స్ ఉన్నాయి ఎర్త్ మీద. స్ప్రెడ్ అవుట్ ఫర్ అస్, ఇవన్నీ ఉన్నాయి ఎర్త్ మీద. స్ప్రెడ్ అవుట్ ఫర్ అస్, మన కోసం. అండ్ షో అస్ హర్ రిచెస్. సో ఎర్త్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హైట్స్, స్లోప్స్, మౌంటైన్స్, ప్లాటూస్, ప్లెయిన్స్, డిఫరెంట్ ప్లాంట్స్, అదనమాట. సో చాలా పవర్ ఉంది ఎర్త్కి అని చెప్తున్నారు అథర్వణ వేదాలు. వాట్ ఆర్ ద మేజర్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్ టు లైఫ్ అండ్ కల్చర్? అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఆఫ్ లైఫ్ అసోసియేటెడ్ విత్ ఈచ్ ల్యాండ్ ఫార్మ్? సో ఏంటి, ల్యాండ్ అంతా ఒకేలా ఉందా? ప్లెయిన్గా కాదు కదా. సో ఒక చోట ఎత్తుగా, ఒక చోట లోతుగా అలా ఉంది కదా. అలా వాటిని ల్యాండ్ యొక్క ఫార్మ్స్, స్వరూపాలు అంటాము. ఓకే, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి లైఫ్కి, కల్చర్కి? సో మనము మౌంటైన్స్ మీద నివసించే వాళ్ళ కల్చరును, ప్లేన్స్ మీద, ప్లేన్స్ అంటే నార్మల్ అంటే మౌంటైన్స్ కానివి అంటే హైట్లో కానీ లేనివి. ప్లేన్ అంటే సాఫీగా ఉన్నవి అన్నట్టు అనుకోండి. అక్కడ నివసించే వాళ్ళ లైఫ్ ఒకటేలా ఉంటుందా? కాదు. మౌంటైన్స్ మీద నివసించే వాళ్ళది వేరేగా ఉంటుంది, ప్లేన్స్ మీద నివసించే వాళ్ళది వేరేగా ఉంటుంది. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్? ఛాలెంజెస్, ఆపర్చునిటీస్ ఏంటి అసోసియేటెడ్ విత్ ఈచ్ ల్యాండ్ ఫార్మ్? మౌంటైన్ మీద నివసించడం ఈజీయా? కష్టం కదా. సో ఎట్లాగా మౌంటైన్ మీద నివసిస్తున్నారు? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దే ఫేస్? ఎన్ని కష్టాలు లేదా దాని మీద నివసించడానికి వాళ్ళు ఛాలెంజెస్ ఏంటి? ఓకే, అలాగే ఆపర్చునిటీస్ ఆఫ్ లైఫ్. అక్కడ నివసిస్తే వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏంటి? వాళ్ళు అక్కడ ఏమేమి ఎలా ఉండగలుగుతారు వాటితో? అంటే అక్కడ ఫ్రూట్స్ లేదంటే ఫారెస్ట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? సో దాని నుంచి వాళ్ళకు వచ్చే ఆపర్చునిటీస్ ఏంటి అని సెకండ్ క్వశ్చన్. ఇంట్రడక్షన్. హ్యూమన్స్ లైక్ మోస్ట్ మ్యామల్స్ లివ్ ఆన్ ల్యాండ్. సో హ్యూమన్స్ మనం ఎక్కడ నివసిస్తున్నాం? ల్యాండ్ మీదే నివసిస్తున్నాం. ల్యాండ్, యాజ్ యూ మే హ్యావ్ నోటీస్, హ్యావ్ మెనీ ఫార్మ్స్. చాలా ఫార్మ్స్ ఉన్నాయి. ఇట్స్ అపియరెన్స్ చేంజెస్ ఎ లాట్ ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్ రీజియన్. ఒక రీజియన్కి ఇంకొక రీజియన్కి చాలా మార్పులు ఉంటుంది. సపోజ్ దట్ యు ఆర్ ట్రావెలింగ్ బై రోడ్ ఫ్రమ్ ద రీజియన్ నోన్ యాజ్ చోటా నాగ్పూర్ ఇన్ జార్ఖండ్, రీచ్ ప్రయాగ్రాజ్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ గో ఆన్ టు అల్మోరా ఇన్ ఉత్తరాఖండ్. చోటా నాగ్పూర్లో స్టార్ట్ అయ్యామంట, జార్ఖండ్లో. ఓకే, చోటా నాగ్పూర్ అనేది ఒక ప్లాటు, హైట్లో ఉంటుంది. అంటే నార్మల్ ప్లేన్ కన్నా అక్కడ ఆ ల్యాండ్ అనేది ఎత్తుగా ఉంటుంది
అని ప్రస్తుతానికి ఇట్లా గుర్తుపెట్టుకోండి. ప్లాటూ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వస్తుంది మనకి ఎక్స్ప్లెనేషన్. సో ఛోటా నాగ్పూర్ అనేది ఒక ప్లాటూ, ఒక హైట్గా ఉంటుంది. ల్యాండ్ ఫామ్ అనేది ఒక ప్లాటూ అనేది గుర్తుపెట్టుకోండి. రీచ్ ప్రయాగరాజ్ అనేది ప్లేన్ అనమాట. సో ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ గో ఆన్ టు అల్మోరా ఇన్ ఉత్తరాఖండ్. అల్మోరా అనేది కుమాన్ రీజియన్లో ఉంటుంది, హిమాలయన్ రీజియన్లో. అది ఒక మౌంటైన్ రీజియన్ అనమాట. సో ఛోటా నాగ్పూర్ అనేది ప్లాటో నుంచి ప్రయాగరాజ్ ప్లేన్కి వెళ్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి అల్మోరాకి వెళ్తున్నాం, అంటే మౌంటైన్ రీజియన్కి వెళ్తున్నాం. సో ఇక్కడ ప్లాటో కవర్ అయింది, తర్వాత ప్లేన్ కవర్ అయింది, తర్వాత మౌంటైన్కి కూడా కవర్ అయిందనమాట. ఆల్ ద 3 వెరైటీస్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ అనేది ఇక్కడ చూసాము. ఆన్ ద వే యూ విల్ సీ వెరీ డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్. అంటే ల్యాండ్స్కేప్స్ అంటే సీనరీ అనుకోండి. ఓకే, డిఫరెంట్ సీనరీస్ చూస్తారు మీరు. ఇన్ఫ్యాక్ట్ యూ విల్ ఎన్కౌంటర్ 3 మేజర్ ల్యాండ్ ఫామ్స్. చూద్దాం అవేంటివి 3 మేజర్ ల్యాండ్ ఫామ్స్ చూద్దాం ఇప్పుడు. ఏ ల్యాండ్ ఫామ్ ఈజ్ ఎ ఫిజికల్ ఫీచర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అవర్ ప్లానెట్ ఎర్త్. ఫిజికల్ ఫీచర్ అది, ఓకేనా? అంటే కళ్ళకి కనిపించే ఫిజికల్గా కనిపించే ఫీచర్ అది. ల్యాండ్ ఫామ్ టేక్ షేప్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అది ఇప్పటికిప్పుడు అది అలా అయిపోలేదు. ల్యాండ్ అనేది ఒక్క డేలోనో నిన్న ప్లేన్గా ఉండి ఇవాళ మౌంటైనో, లేదా ఒక ప్లాటో సడన్గా మౌంటైనో ఇట్లా అయిపోదు, ఓకేనా? ల్యాండ్ ఫామ్స్ మిలియన్ ఇయర్స్ టైం తీసుకుంటాయి, చాలా టైం తీసుకుంటాయి, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, ఓకే, టు షేప్. అది అలా ఫామ్ అవడానికి చాలా ఇయర్స్ తీసుకుంటాయి. అండ్ హ్యావ్ ఏ సిగ్నిఫికెంట్ కనెక్షన్ విత్ ద ఎన్విరాన్మెంట్ అండ్ లైఫ్. సో ఒకటి ఫామ్ అయింది అంటే దాని యొక్క చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, దానిలో నివసించే ప్రాణుల లైఫ్ అన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి ఆ ల్యాండ్ ఫామ్కి. మౌంటైన్ ఉందనుకోండి, ఆ మౌంటైన్ దగ్గర ఎన్విరాన్మెంట్ వేరేగా ఉంటుంది కదా, కూల్గా ఉంటుంది. టెంపరేచర్ పైకి వెళ్ళినప్పుడు కూల్గా మౌంటైన్కి మనం సడన్గా ఇప్పుడు మనం ఏ మౌంటైనో ఎక్కామనుకోండి, వెళ్ళాము, లేదా ఒక చిన్న హిల్స్ వెళ్తూనే ఉంటారు కదా హిల్ స్టేషన్స్కి, అక్కడ మీరు ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అక్కడ లైఫ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ బట్టే లైఫ్ కూడా ఉంటుంది. దే కెన్ బ్రాడ్లీ బి డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్: మౌంటైన్స్, ప్లాటూస్ అండ్ ప్లెయిన్స్. 3 మెయిన్ అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది మౌంటైన్, తర్వాత ప్లాటో, తర్వాత ప్లెయిన్. దీస్ ల్యాండ్ ఫామ్స్ హ్యావ్ డిఫరెంట్ క్లైమేట్స్. నేను చెప్పాను కదా, ఒక్కొక్క షేప్కి ఆర్ సైజుకి ఆర్ హైట్కి మనకి డిఫరెంట్ క్లైమేట్స్ ఉంటాయి. అండ్ ఆర్ హోమ్ టు వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా అనేది లాస్ట్ చాప్టర్, 2nd చాప్టర్లో మీకు ఈ 2 వర్డ్స్ వచ్చాయి. ప్రతి చాప్టర్లో వచ్చింది గుర్తుపెట్టుకుంటూ ఉండండి. ఫ్లోరా అంటే ప్లాంట్స్ అని, ఫోనా అంటే యానిమల్స్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను లాస్ట్ చాప్టర్లో. సో డిఫరెంట్ క్లైమేట్స్ అండ్ ఆర్ హోమ్ టు వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ యానిమల్స్. అంటే మౌంటైన్ మీద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. అలాగే ప్లాటో మీద ఒక రకమైన ప్లాంట్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి. అలాగే ప్లేన్స్ మీద నివసించే బ్రతికే ప్లాంట్స్ ఉంటాయి, యానిమల్స్ కూడా ఉంటాయి అన్నమాట. హ్యూమన్స్ హ్యావ్ అడాప్టెడ్ టు ఆల్ ల్యాండ్ ఫామ్స్. ఓకే, హ్యూమన్స్ మాత్రం అన్ని ల్యాండ్ ఫామ్స్కి అడాప్ట్ అయిపోయాడు. అంటే మౌంటైన్స్ మీద ఉంటున్నారు కదా హ్యూమన్స్, ప్లాటోస్ మీద ఉంటున్నారు, ప్లేన్స్ మీద కూడా ఉంటున్నారు. అడాప్ట్ అయిపోయాడు హ్యూమన్ అనే మనుషులు అడాప్ట్ అయిపోయారు. అంటే ఆ క్లైమేట్కి అనుగుణంగా నివసించగలుగుతున్నారు. అది అడాప్షన్ అంటే. But the number of people living on different kinds of landforms varies throughout the world. సో మౌంటైన్ మీద ఎక్కువ మంది ఉంటారా, ప్లాటో మీద ఎక్కువ మంది ఉంటున్నారా, ప్లేన్స్ మీద ఎక్కువ మంది ఉంటున్నారా? సో అది వేరీ అవుతూ ఉంటుందన్నమాట ఒక్కొక్క రీజియన్కి, వరల్డ్ వైడ్ మొత్తం. ఓకే, సో అది చూద్దాం ఎక్కడెక్కడ ఎలా ఉంటున్నారు అని. జనరల్గా ప్లేన్స్ మీదే ఎక్కువ మంది ఉంటారు.
సో ప్లేన్స్ మీద ఎందుకు ఉంటారు అంటే ప్లేన్స్ మీద కల్టివేషను, అగ్రికల్చరు, రివర్స్, సో ఇవన్నీ ఒక చక్కగా లీడ్ చేయడానికి లైఫ్ ప్లేన్ అనేది చాలా హ్యాపీగా ఈజీగా ఉంటుంది హ్యూమన్కి, మనుషులకి. సో ప్లేన్స్ మీదే ఎక్కువ నివసిస్తున్నారు. నెక్స్ట్ మౌంటైన్స్. మౌంటైన్స్ ఆర్ ల్యాండ్ ఫార్మ్స్ దట్ ఆర్ మచ్ హయ్యర్ దాన్ ద సరౌండింగ్ ల్యాండ్స్కేప్. అంటే ఈ నార్మల్ ఇప్పుడు ఫస్ట్ ఈ ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్ కన్నా సరౌండింగ్ ల్యాండ్ కన్నా ఒక మచ్ హయ్యర్ ల్యాండ్ ఫామ్ అన్నమాట ఇది మౌంటైన్ అనేది. అంటే స్ట్రైట్గా వెళ్తున్నారు మీరు, సడన్గా అక్కడ మీకు ల్యాండ్ ఫామ్ అనేది రైజ్ అయి ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోండి మౌంటైన్స్ అంటే. దే కెన్ బి రికగ్నైజ్డ్ బై ఏ బ్రాడ్ బేస్. బేస్ అనేది చాలా బ్రాడ్గా ఉంటుంది. స్లోప్స్ అనేవి చాలా స్టీప్గా ఉంటాయి, ఓకేనా. అండ్ ఏ నారో సమిట్. సమిట్ అంటే పీక్ అనమాట. పీక్ అనేది చాలా నారోగా ఉంటుంది, చిన్నదిగా ఉంటుందన్నమాట. సో బ్రాడ్గా ఉండదు సమిట్, ఓకే. పీక్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. డిపెండింగ్ ఆన్ దేర్ హైట్ సమ్ మౌంటైన్స్ ఆర్ కవర్డ్ విత్ స్నో. సో హైట్కి తగ్గట్టుగా ఆ స్నో అనేది ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ హైట్ తక్కువ ఉందనుకోండి, స్నో కూడా తక్కువ ఉంటుంది. హైట్ బాగా ఎక్కువ ఉంది, హైట్ అంటే ఆల్టిట్యూడ్, ఓకే. ఆల్టిట్యూడ్ అంటే కొత్త వర్డ్ మాకు, ఏంటిది అని అనుకోవద్దు. హైట్ అన్నా ఆల్టిట్యూడ్ అన్నా ఒకటే, ఓకేనా. సో ఆ హైట్ బట్టి ఆ మౌంటైన్ మీద స్నో కవర్ అయి ఉందా లేదా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ లోవర్ హైట్స్ ద స్నో మెల్ట్స్ ఎవ్రీ సమ్మర్ అండ్ టర్న్స్ ఇంటూ వాటర్ దట్ ఫీడ్స్ రివర్స్. సో సమ్మర్లో ఏం జరుగుతుంది, స్నో అనేది మెల్ట్ అయిపోతుంది. ఎక్కడ తక్కువ ఆల్టిట్యూడ్స్, తక్కువ హైట్ ఉన్న మౌంటైన్ మీద తక్కువ హైట్ ఉన్న చోట ఆ స్నో అనేది మెల్ట్ అయిపోతుంది ఎవ్రీ సమ్మర్లో, ఓకేనా. ఎందుకంటే వింటర్లో ఆల్రెడీ కూల్ టెంపరేచర్, కూల్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి స్నో అనేది అలాగే ఉంటుంది, స్నోలానే. సమ్మర్లోనే మెల్ట్ అవుతుంది స్నో అండ్ టర్న్స్ ఇంటూ వాటర్. స్నో మెల్ట్ అయ్యే ఎలా అయిపోతుంది, వాటరే కదా, ఐస్ కరిగిపోతే వాటర్ అవుతుంది. దట్ ఫీడ్స్ రివర్స్కి ఫీడ్ చేస్తుంది, ఓకేనా. అట్ సో ఇదే సోర్స్ ఆఫ్ రివర్స్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి, ఓకే. ఈ మౌంటైన్స్ మీద ఈ స్నో కరిగి ఈ వాటర్ రివర్స్కి కూడా వెళ్తుంది, ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇది చూద్దాము. ఈ యొక్క ఫిగర్ ఇచ్చారు ఇక్కడ. దీంట్లో దిస్ డ్రాయింగ్ ఇల్లస్ట్రేట్స్ 3 ల్యాండ్ ఫార్మ్స్, మౌంటైన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ఓకే. 2 ఆఫ్ దెమ్ స్నో క్యాప్డ్. ఇక్కడ చూసారు కదా, ఇవి మౌంటైన్స్ స్నో క్యాప్డ్. ఇక్కడ ఒక స్నో ఉంది, ఇక్కడ స్నో మౌంటైన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక స్నో మౌంటైన్ ఉంది. చూసారు కదా, ఆ స్నో మీరు గమనిస్తే క్లియర్గా ఇచ్చారు. చుట్టూ ఉన్న మౌంటైన్స్ కన్నా ఈ స్నో ఉన్న మౌంటైన్ హైట్గా ఉంది కదా. సో ఇక్కడ కూడా చుట్టూ ఉన్న మౌంటైన్స్ కన్నా ఈ మౌంటైన్ మీద ఏదైతే హైట్గా ఉందో దాని మీద స్నో ఉంది, అవి మౌంటైన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు, ఏ ప్లాటో ఆన్ ద లెఫ్ట్ అండ్ ఏ ప్లెయిన్ ఇన్ ద ఫోర్గ్రౌండ్ విత్ ఏ రివర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద మౌంటైన్స్. ఫస్ట్ ప్లాటో ఆన్ ద లెఫ్ట్ సైడ్ ప్లాటో అంట. ఇది చూసారు కదా, ఇది ప్లాటో అన్నమాట. అంటే ఈ ప్లేన్ కన్నా ఈ ప్లాటో హైట్గా ఉంది కానీ ఇది మీరు ఇక్కడ చూస్తే ఫ్లాట్గానే ఉంది, అంటే దాని మీద ఎక్కితే ఇది ప్లేనేగా అనుకుంటారు మీరు. సో ఈ ల్యాండ్ అనేది హైట్లో ఉంటుంది, ఈ ఆల్టిట్యూడ్ హైట్గా ఉంది సరౌండింగ్ ఏరియా కన్నా. సో ఇది వచ్చేసరికి ప్లేన్. అర్థమైంది కదా ఇప్పుడు మీకు. ఇది మౌంటైన్స్,
ఈ లెఫ్ట్ సైడ్ది ఇదేమో ప్లేన్. ఇక్కడ కూడా ఇల్లు పెట్టారు చూసారు కదా, ఇక్కడ ఇల్లు ఉన్నాయి, అలాగే కల్టివేషన్ కూడా ఉంది. సో ఈ రివర్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ స్నో నుంచి కూడా వాటర్ అనేది ఈ రివర్స్లో ఇట్లా కలిసిపోయి ఈ రివర్స్ వచ్చేసి ఎక్కడికి వచ్చింది, ప్లేన్స్లో వచ్చింది. ఈ ప్లేన్స్లో చక్కగా రివర్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది, కల్టివేషన్ ఉంటుంది, హౌసెస్ కూడా ఎక్కువ ఇచ్చారు చూసారా. సో మౌంటైన్ మీద మనకి హౌస్ ఏమీ ఇక్కడ కనిపించలేదు, మెన్షన్ చేయలేదు. ఇక్కడ 2 ఇల్లు పెట్టారు హౌస్లు. సో ఇక్కడ ప్లేన్ మీద చూసారా ఎంత ఉందో, ఎన్ని హౌసెస్ ఉన్నాయో. సో పిక్చర్ వైజే మీకు క్లారిటీ ఇచ్చేస్తారు ఎన్సీఆర్టీలో. అది పిక్చరే కదా అని వదిలేస్తే మనకి లాస్ అవుతాం. ఆ పిక్చర్ కూడా మనం క్లారిటీగా చూస్తే మనకి మొత్తం అర్థమైపోతుంది. నెక్స్ట్, అట్ హై ఆల్టిట్యూడ్స్ ద స్నో మే నెవర్ మెల్ట్, లీవింగ్ ద మౌంటైన్స్ పర్మనెంట్లీ స్నో క్యాప్డ్. సో బాగా హైగా ఉన్న చోట మౌంటైన్స్ మీద అక్కడ స్నో అనేది మెల్ట్ అవ్వదు, ఎప్పటికీ మెల్ట్ అవ్వదు. అవి పర్మనెంట్గా స్నో క్యాప్డ్గానే ఉంటాయి. మీరు ఎప్పుడు వెళ్ళినా ఎన్ని ఇయర్స్ తర్వాత చూసినా అది స్నోనే ఉంటుంది అక్కడ. అదర్ హైలాండ్స్ విత్ లో హైట్, లెస్ స్టీప్ స్లోప్స్ అండ్ రౌండెడ్ టాప్స్. Other highlands with a lower height, less steep slopes and rounded tops are called hills. సో ఈ మౌంటైన్స్లోనే సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి హిల్స్ అంట. ఈ హిల్స్ ఎలా ఉంటాయి, హిల్ స్టేషన్స్కి మీరు వెళ్ళే ఉంటారు కదా, ఊటీ వెళ్ళుంటారు, డార్జిలింగ్ వెళ్ళుంటారు, లేదు అంటే ఇంకా చాలా హిల్ స్టేషన్స్ ఉన్నాయి మనకి. మౌంట్ ఆబూ ఉంది కదా, సో అది మౌంటైన్. నెక్స్ట్ హిల్స్ కూడా చాలా ఉన్నాయి మనకి, హిల్స్ ఇండియాలో హిల్ స్టేషన్స్. ఆ హిల్స్ ఎలా ఉంటాయి, లోవర్ హైట్స్, మనం వెళ్ళి విజిట్ చేయొచ్చు హిల్స్ చక్కగా. మౌంటైన్ మీదకి వెళ్ళి విజిట్ చేసి వస్తారా, చేయలేరు కదా. సో మౌంటైన్ ఎక్కాలంటే అది చాలా చాలా కష్టం. ఈ లోవర్ హైట్ మీద ఉన్న హిల్స్ మీదకి మనం వెళ్ళగలుగుతాం. ఇది లెస్ స్టీప్గా ఉంటాయి. ఇది అంటే స్టీప్నెస్ అంటే యాంగిల్ అనుకోండి, యాంగిల్ ఇప్పుడు జారిపోతాం. హై స్టీప్గా ఉందనుకో జారిపోతాం, అసలు ఎక్కను కూడా ఎక్కలేం. లెస్ స్టీప్గా ఉందనుకోండి ఎక్కగలుగుతాం కదా. సో కార్లు కూడా వెళ్తాయి, అన్నీ వెళ్తాయి లెస్ స్టీప్గా ఉంటే. ఎక్కువ స్టీప్గా ఉందనుకోండి కార్ ఎక్కుతుందా, అసలు ఎక్కలేదు. సో ఈ హిల్స్ మీదకి మనం వెళ్ళగలుగుతున్నాం. ఎందుకు, లెస్ స్టీప్ స్లోప్స్ ఉంటాయి, రౌండెడ్ టాప్స్ ఉంటాయి. రౌండెడ్ టాప్స్ ఉంటాయంటే ఆ హిల్ మీదకి ఎక్కినప్పుడు, పైన హిల్ స్టేషన్ మీదకి వెళ్ళినప్పుడు అది పీక్ లాగా షార్ప్గా ఉందనుకోండి, మనం ఎలా ఉంటాము, ఎంతమందిని ఆ పీక్ మీద నుంచోగలుగుతారు, అసలు షార్ప్గా ఉంటే అసలు అక్కడ మనకి నుంచోలేం కదా, ఉండలేం కదా. రౌండెడ్ టాప్ అనుకోండి, అక్కడ ఒక రౌండెడ్ టాప్ అంటే ఆ ఏరియాలో చక్కగా నీట్గా హౌసెస్ కానీ జనాలు కానీ మనుషులు ఉండొచ్చు అనమాట. సో అది హిల్స్కి మౌంటైన్స్కి మనకి డిఫరెన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్ 3 పాయింట్స్. ఒకటేంటి లోవర్ హైట్, ఇంకోటి ఏంటి స్టీప్ స్లోప్సా కాదు, లెస్ స్టీప్ స్లోప్స్ అండ్ రౌండెడ్ టాప్స్. ఓకే, దీస్ ఆర్ ద 3 డిఫరెన్సెస్ బిట్వీన్ మౌంటైన్స్ అండ్ హిల్స్. ఇక్కడ చూద్దాం. ప్రెసిపిటేషన్స్ అంటే ఏంటి, ప్రెసిపిటేషన్ అంటే ఏంటి అని ఇచ్చారు. వాటర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ రీచింగ్ ద గ్రౌండ్ ఇన్ ఎనీ ఫార్మ్. రెయిన్, స్నో అండ్ హెయిల్ ఆర్ ద మోస్ట్ కామన్ ఫార్మ్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్. అంటే వాటర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, నేను లాస్ట్ చాప్టర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందా? ఫ్రెష్ వాటర్ అట్మాస్ఫియర్ నుంచి కూడా ఉంటుంది అని. గ్లేషియర్స్ నుంచి, రివర్స్ నుంచి, లేక్స్ నుంచి అని చెప్పేటప్పుడు మీకు అట్మాస్ఫియర్లో కూడా ఫ్రెష్ వాటర్ ఉంటుంది అంటే మన చుట్టూ ఉన్న గాలిలో కూడా వాటర్ ఉంటుందని చెప్పాను మీకు అర్థమవడానికి. సో ఇదే ఇక్కడ చూడండి ఏమిచ్చారు. ఈ అట్మాస్ఫియర్లో ఉండే వాటర్ గ్రౌండ్ రీచ్ అవుతుంది. చెప్పాను కదా లాస్ట్ టైము మీకు, టెంపరేచర్ రైజ్ అయినప్పుడు ఈ అట్మాస్ఫియర్లో వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి పైకి వెళ్ళిపోయి
క్లౌడ్స్ ఫామ్ అయ్యి మనకి వర్షంలాగా వస్తుంది. సో మనకి ఎనీ ఫామ్, రెయిన్ కానీ, స్నో కానీ, హెయిల్ కానీ ఆర్ ద మోస్ట్ కామన్ ఫార్మ్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్. స్నో అంటే మంచు, ఓకేనా. హెయిల్ అంటే ఇంకా ఐస్తో పడతాయి కదా, అవి అన్నమాట, వడగళ్ళు. థింక్ అబౌట్ ఇట్. వాట్ ఈస్ స్నో? అన్లెస్ యూ లివ్ ఇన్ హిమాలయన్ రీజియన్ సచ్ యాజ్ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. సో ఈ రీజియన్లో మీరు నివసిస్తే యు మే హ్యావ్ సీన్ స్నో, అంతే కదా. సౌత్లో ఇప్పుడు మన ఆంధ్రాలో మనం స్నో చూసామా ఎప్పుడైనా? గడ్డలు కట్టిపోయే స్నోతో ఆడుకోవడం, లేదా స్నో మంచులో గేమ్స్ ఉంటాయి కదా, స్కేటింగ్ చేస్తారు, ఐస్ స్కేటింగ్ ఉంటాయి. ఇవన్నీ మనం ఇక్కడ ఎప్పుడైనా చేసామా, చూసారా? లేదు కదా. సో ఈ రీజియన్ వాళ్ళకి బాగా స్నో ఉంటుంది. ఎందుకు స్నో ఉంటుంది? ఆల్టిట్యూడ్ అనేది చాలా హైగా ఉంటుంది కదా. ఇందాక మనం చూసాం కదా, స్నో మౌంటైన్స్ ఆల్టిట్యూడ్ చాలా హైగా ఉంది అని. ఎక్కువగా ఉండాలన్నమాట హైట్, అప్పుడే స్నో ఉంటుంది. సచ్ యాజ్ కాశ్మీర్, కాశ్మీర్లో పైన టాప్ నుంచి మనకి లదాఖ్ అది కూడా ఫేమస్ హిల్ స్టేషన్, చాలామంది వెళ్తూ ఉంటారు. హిమాచల్ ప్రదేశ్లో కూడా మనకి మనాలి ఉంది, సో షిమ్లా ఉంది, హిల్ స్టేషన్స్. ఉత్తరాఖండ్లో కూడా ఉన్నాయి మనకి హిల్ స్టేషన్స్. సిక్కింలో, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్లో కూడా మేబీ, ఐ థింక్ సో. మెయిన్గా కాశ్మీర్, లడాక్ ఈ ఏరియాస్లో స్నో అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు మనుషులు. యు మే నెవర్ హ్యావ్ సీన్ స్నో ఇన్ రెస్ట్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఎక్కడా కూడా మిగిలిన ప్రదేశాల్లో ఈ స్నో అనేది మీరు చూసి ఉండరు అని చెప్తున్నారు. కరెక్టే కదా. ఇన్ ద రెస్ట్ ఆఫ్ ఇండియా మోస్ట్ ప్రెసిపిటేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ అండ్ హెయిల్. ఆల్మోస్ట్ రెయినే మనకి ఉంటుంది మిగిలిన ఏరియాస్లో. సౌత్లో చూస్తే మనకి రెయినే ఎక్కువగా ఉంటుంది. నో స్నో ఎట్ ఆల్, బట్ at higher altitudes if it is cold enough snow will fall. సో బాగా చలి ప్రదేశం అనుకోండి, హిల్ ఎక్కాము, హిల్ స్టేషన్ వెళ్ళాము, అది వింటర్లో వెళ్ళాము, ఓకేనా. బాగా కోల్డ్ ఎనఫ్ వింటర్లో వెళ్ళాము, అప్పుడు మంచు పడుతుంది. సో మంచు అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. రెయిన్ కాకుండా మంచు. కవరింగ్ ద ల్యాండ్స్కేప్ ఇన్ ఏ సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ వైట్ బ్లాంకెట్. Snow and hailstones are nothing but precipitation of water in a solid state. Hailstones అంటే ఐస్ గడ్డలు అంటారు కదా, అవి. నెక్స్ట్ ఈ పేజ్కి వచ్చేసాము. పిక్చర్స్ ఆఫ్ 6 మౌంటైన్స్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్న 6 మౌంటైన్స్ని ఇక్కడ చూపించారనమాట. మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ అకోన్కాగువా, మౌంట్ కిలిమంజారో ఆ సాంగ్ ఉంది కదా, సో ఆ కిలిమంజారో మౌంటైన్ గుర్తుపెట్టుకోండి. మౌంట్ బ్లాంక్. నెక్స్ట్ వచ్చేసరికి మౌంట్ కాంచన్జుంగా, మౌంట్ అనముడి వచ్చేసరికి ఇది కేరళలో, చూసారా గ్రీన్గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి స్నోగా ఉంది, సిల్వర్ కలర్లో మెరుస్తూ ఉంటుంది కాంచన్జుంగా. దాని పేరే కాంచన్ అంటే గోల్డ్ లాగా మెరుస్తూ ఉంటుంది అని అర్థం అన్నమాట. మౌంట్ బ్లాంక్, ఓకే. సో ఈ 6 మౌంటైన్స్ ఇచ్చారు ఇక్కడ. మోస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ మౌంటైన్స్ ఆర్ గ్రూప్డ్ ఇన్ మౌంటైన్ రేంజెస్ సచ్ యాజ్ హిమాలయాస్ ఇన్ ఏషియా. గ్రూప్ చేస్తారనమాట మౌంటైన్స్ని. ఆ మౌంటైన్స్ ఒకే చోటు ఉన్నవి గ్రూప్ చేస్తే దాన్ని మౌంటైన్ రేంజెస్ అంటారు. హిమాలయాస్ ఇన్ ఏషియా, ఆల్ప్స్ ఇన్ యూరోప్, ఆండీస్ ఇన్ సౌత్ అమెరికా. సమ్ ఆఫ్ దీస్ రేంజెస్ స్ట్రెచ్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్. కొన్ని వేల కిలోమీటర్లు ఇవి స్ట్రెచ్ అయి ఉంటాయి.
సో ఇక్కడ మౌంటైన్ రేంజ్, ద స్కెచ్ షోయింగ్ ద రిలేటివ్ హైట్స్ ఆఫ్ 6 మౌంటైన్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఇక్కడ హైట్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, brings them together to give a visual impression from relative heights. Their relative heights from top to bottom. Mount Everest and Kanchenjunga are two highest peaks of Himalayan range. Okay, Mount Aconcagua, Andes. Okay, highest peak in Andes. అది ఎక్కడుంది? సౌత్ అమెరికాలో. కిలిమంజారో ఎక్కడుంది? ఆఫ్రికాలో. ఓకేనా. మౌంట్ బ్లాంక్ ఎక్కడుంది? యూరోప్లో, వెస్ట్రన్ యూరోప్లో. ఆల్ప్స్ అని మౌంటైన్ రేంజెస్ ఉంటాయి యూరోప్లో. ఇక్కడ హిమాలయాస్ ఎలాగో అక్కడ ఆల్ప్స్ అన్నమాట. అలాగే యాండీస్ ఎక్కడ? సౌత్ అమెరికాలో. ఇవన్నీ మౌంటైన్ రేంజెస్. ఆ మౌంటైన్ రేంజెస్లో ఒకటి హైయెస్ట్ పీక్ ఉంటుందన్నమాట. అన్ని మౌంటైన్స్లో కల్లా ఒకటి హైయెస్ట్ ఉంటుంది కదా. సో అవి ఇక్కడ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. మౌంట్ ఎవరెస్ట్, తర్వాత కాంచన్జుంగా, ఈ రెండు హిమాలయన్ రేంజ్లో హైయెస్ట్ పీక్స్. తర్వాత యాండీస్ రేంజ్లో అకన్కాగువా మౌంటైన్ సౌత్ అమెరికాలో. తర్వాత వచ్చేసరికి కిలిమంజారో, తర్వాత అదే ఆఫ్రికాలో. మౌంట్ బ్లాంక్ వచ్చేసరికి యూరోప్లో. అనముడి వచ్చేసరికి కేరళలో. దీన్నే అనై పీక్ అని కూడా అంటారు, హైయెస్ట్ మౌంటైన్ సౌత్ ఇండియా. సో అన్ని మౌంటైన్ రేంజెస్ ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇది కాంచన్జుంగా, వైట్ కలర్లో ఉంది కదా, ఇది కాంచన్జుంగా. రెడ్ ఇది ఇచ్చాడు కదా, అది మా కాంచన్జుంగా అన్నమాట. సో ఇదిగోండి ఇక్కడ ఉంది వైట్ కలర్లో, సేమ్ ఇదే పీక్ కదా ఇది కూడా, అది. నెక్స్ట్ ఫస్ట్ది వచ్చేసరికి మౌంట్ ఎవరెస్ట్ ఫస్ట్, తర్వాత వచ్చేసరికి హైట్లో ఎవరెస్ట్ ఫస్ట్, తర్వాత కాంచన్జుంగా. తర్వాత ఇదేం మౌంటైను? ఇక్కడికి రండి, కిలిమంజారోనా, మౌంట్ బ్లాంక్, కాంచన్జుంగా, అనముడి. ఈ లాస్ట్ వచ్చేసరికి అనముడి. ఈ గ్రీన్ది ఉంది కదా, ఇది అనముడి అన్నమాట. Mountains with tall and sharp peaks like Himalayas are relatively young, which means that they were formed recently in Earth's history. అంటే యంగ్ అంటే ఇప్పటికిప్పుడు పుట్టాయి అని అనుకోవద్దు, ఇప్పటికిప్పుడు ఫామ్ అయిపోయాయి అని అనుకోవద్దు. యంగ్ అంటేనే కొన్ని మిలియన్ ఇయర్స్ అంటే దానికన్నా మిలియన్ ఇయర్స్కి మిగతా ఫామ్ అయినాయి అనమాట. అది యంగ్కి ఓల్డ్కి డిఫరెన్స్. రెండు మిలియన్ ఇయర్సే, ఇవి కొన్ని మిలియన్ ఇయర్స్, అవి ఇంకా 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 మిలియన్ ఇయర్స్. అది యంగ్కి ఓల్డ్కి డిఫరెన్స్. అంతేగాని ఏ 100 ఇయర్స్ ఏ 1000 ఇయర్స్ కాదు. సో యంగ్ అని మెన్షన్ చేసిన ఇక్కడ మిలియన్ ఇయర్స్ అని గుర్తుపెట్టుకోండి. మౌంటైన్స్ విత్ టాల్ అండ్ షార్ప్ పీక్స్ లైక్ హిమాలయాస్ ఆర్ రిలేటివ్లీ యంగ్. సో హిమాలయాస్ ఆర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. ఇది మీకు నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది, అక్కడ మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయన్నమాట. సో ప్రస్తుతానికి మీరు ఇక్కడ వరకు చదివితే చాలు. విచ్ మీన్స్ దట్ దే వర్ ఫార్మ్డ్ రీసెంట్లీ ఇన్ ఎర్త్ హిస్టరీ బట్ ఇట్ ఈస్ స్టిల్ మిలియన్ ఇయర్స్ ఎగో ఫార్మ్డ్. షార్టర్ అండ్ మోర్ రౌండెడ్ మౌంటైన్స్ అండ్ హిల్స్ లైక్ ఆరవల్లి రేంజ్ ఆర్ మచ్ ఓల్డర్. ఈ మచ్ రౌండెడ్ మౌంటైన్ రౌండ్ ఎందుకు అయిందంటే ఇయర్స్ అలా ఉంది కాబట్టి ఆ షార్ప్ ఎడ్జ్ అనేది రౌండ్ అయిపోయింది అని గుర్తుపెట్టుకోండి. ఆరావళి రేంజ్ ఆర్ మచ్ ఓల్డర్, చాలా ఓల్డర్ రేంజెస్. మన ఇండియాలోనే ఆరావళి రేంజెస్ అనేవి చాలా ఓల్డర్ మౌంటైన్ రేంజెస్ అనమాట. అండ్ హ్యావ్ బీన్ రౌండెడ్ బై ఎరోషన్. రౌండ్ అయిపోయినాయి ఎందుకనేది ఎరోషన్ వల్ల అనమాట. సమ్టైమ్స్ యాజ్ విత్ ద హిమాలయస్ అప్లిఫ్ట్మెంట్ as well as erosion continue to this day. సో అప్లిఫ్ట్మెంట్ ఓకేనా, అలాగే ఎరోషన్
ఈ 2 కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. హిమాలయాస్ ఉన్నప్పటి దగ్గర నుంచి ఎవ్రీడే అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది, ఎవ్రీడే ఎరోజన్ అనేది ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్కి వచ్చేసేయండి. మౌంటైన్ ఫారెస్ట్ అని ఇచ్చారు. ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ దట్ గ్రోస్ ఇన్ మౌంటైనస్ రీజియన్. మౌంటైన్ ఫారెస్ట్ దానిలోనే ఉంది కదా, మౌంటైన్ మీద ఉండే ఫారెస్ట్ అని. ఓకేనా. మాస్ ఏ స్మాల్ గ్రీన్ ప్లాంట్ వితౌట్ ఫ్లవర్స్. దీనికి ఫ్లవర్స్ ఉండవు, రూట్స్ ఉండవు, ట్రూ రూట్స్. ఆఫెన్ స్ప్రెడ్డింగ్ ఇన్ ఏ కుషన్ లైక్ కవర్. ఓకే, కుషన్గా మెత్తగా అలా ఉంటుందన్నమాట ఈ మాస్ అనేది. lichen, a plant-like organism that generally clings to rocks, walls or trees. మీరు ఈ లిచెన్ అనేది మీరు చూసుంటారు. రాక్స్కి, వాల్స్కి, ట్రీస్కి ఉంటుందన్నమాట. సో మౌంటైన్ ఎన్విరాన్మెంట్ దగ్గరికి వచ్చాము. మౌంటైన్ స్లోప్స్ ఆర్ ఆఫెన్ కవర్డ్ విత్ ఎ టైప్ ఆఫ్ ఫారెస్ట్ కాల్డ్ మౌంటైన్ ఫారెస్ట్. మౌంటైన్ ఫారెస్ట్ అంటే మౌంటైన్స్ మీద ఉండే ఫారెస్ట్. ఓకే, వేర్ కానిఫర్ ట్రీస్ సచ్ యాస్ పైన్స్, ఫిర్స్, స్ప్రూస్ అండ్ దియోదార్ ఆర్ కామన్. దేవదారు వృక్షాలు అని పేరు విని ఉంటారు. బాగా హైట్గా, సన్నగా, హైట్గా, టాల్గా ఉంటాయి. మౌంటైన్ మీద ఉంటాయి అన్నమాట ఇవి. పైన్స్ కూడా ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుందన్నమాట ఈ యొక్క చెట్టు కూడా. సో ఇలా కానిఫర్ ట్రీస్ అంటే కోన్ లాగా ఉండే ట్రీస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి. కోన్ షేప్లో ఉండే ట్రీస్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి అన్నమాట చాలా వరకు ఇక్కడ. దీస్ కానిఫర్ ట్రీస్ గ్రో టాల్ అండ్ కోన్ షేప్డ్. ఇదిగో ఇక్కడ ఇచ్చారు చూసారా క్లియర్గా నెక్స్ట్ లైన్లో. టాల్గా ఉంటాయి, కోన్ షేప్లో ఉంటాయి. ట్రయాంగిల్ అంటే మీరు చూడంగానే ట్రయాంగిల్ లాగానే అనిపిస్తుంది. థిన్ పాయింటెడ్ లీవ్స్, షార్ప్ లీవ్స్ ఉంటాయి అన్నమాట. అట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్ ద ట్రీస్ గివ్ వే టు గ్రాసెస్, మోసెస్ అండ్ లిచెన్. ఆ ట్రీస్ మీద మనకి అక్కడే మనకి హై ఆల్టిట్యూడ్స్లోనే గ్రాసెస్ కూడా ఉంటాయి, మోసెస్, లిచెన్. లాంగ్ పోయం బై కాళిదాస హూ లివ్డ్ అట్లీస్ట్ 1500 years ago and is often considered to be greatest poet of the ancient India. నేను ఒక్క నిమిషం ఈ వీడియోలో ఇక్కడ లైఫ్ ఇన్ ద మౌంటైన్స్ ఉంది కదా, సో అక్కడి వరకు స్టాప్. తర్వాత మనకి ప్లాటోస్ అండ్ ప్లేన్స్ కవర్ చేసుకోవచ్చు నెక్స్ట్ పార్ట్లో. కాళిదాస్ పోయం, కవి కాళిదాస్ గారు రచించిన కుమార సంభవంలో ఉందన్నమాట ఇది. గొప్ప కవి. సో ఆయన ఏం చెప్పారనేది ఇక్కడ ఉంది, ఒకసారి చదవండి. దీంట్లోనేమో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ ఇచ్చారు. మౌంటైన్ మీద ఉండే యానిమల్స్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. మౌంటైన్స్ మీద యానిమల్స్ మీరు రెగ్యులర్గా చూసే యానిమల్స్ లాగా ఉన్నాయా? కాదు కదా, చాలా యునిక్గా పెక్యూలియర్ ఫీచర్స్తో ఉన్నాయి ఒక్కొక్కటి కదా. ఫాల్కన్, హిమాలయన్ రీజన్లో ఫేమస్ అన్నమాట అది. మౌంటైన్ హెయిర్, మామూలు హెయిర్కి మౌంటైన్ హెయిర్కి చూసారు కదా ఎంత రగ్గిడ్గా, ఎంత ఇదిగా ఉందో హెయిర్. చాలా బాగున్నాయి కదా ఈ యానిమల్స్ కూడా. సో నైస్. డీప్ ఫారెస్ట్, ఫ్లోయింగ్ రివర్స్, లేక్స్, గ్రాస్లాండ్స్ అండ్ కేవ్స్ ఇన్ ద మౌంటైన్స్ ఆర్ హోమ్ టు డైవర్స్ ఫౌనా. సో చాలా డీప్ ఫారెస్ట్లో యూనిక్ యానిమల్స్ ఉంటాయన్నమాట. మనకి మామూలు చిన్న 4 వృక్షాలు ఉంటే ఏనుగులు కనిపిస్తాయా? కనిపించవు కదా. సో డీప్ ఫారెస్ట్, ఫ్లోయింగ్ రివర్స్ ఉండాలి, లేక్స్ ఉండాలి, గ్రాస్లాండ్స్ ఉండాలి, కేవ్స్ ఉండాలి. సో ఒక్కొక్కటి ఉండాలి ఒక్కొక్క యానిమల్కి. రివర్స్ ఉండాలి కదా ఫారెస్ట్లో. రివర్స్ ఉంటేనే ఆ వాటర్ తాగడానికి వెళ్తాయి, అక్కడ జీవిస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ ద గోల్డెన్ ఈగిల్, పెరిగ్రీన్ ఫాల్కన్, కెనడియన్ లింక్స్
అండ్ స్నో లిపోర్డ్, ఐబెక్స్, హిమాలయన్ తార్, మౌంటైన్ హేర్ ఇవన్నీ మనం పైన ఫిగర్లో ఇచ్చాము చూడండి అని చెప్తున్నాడు. డోంట్ మిస్ అవుట్, గంగా ఈజ్ ద ఇండియన్ నేమ్ ఆఫ్ లార్జెస్ట్ రివర్ ఆరిజినేటింగ్ ఇన్ ద హిమాలయస్. లార్జెస్ట్ రివర్ ఏది మనకి ఇండియాలో? గంగా. ఫస్ట్ లార్జెస్ట్ రివర్ అనగానే గంగా అని చెప్పాలి. ఇన్ ఇంగ్లీష్ గ్యాంజెస్ ఈజ్ ఆల్సో యూజ్డ్. గ్యాంజెస్ అని ఇంగ్లీష్లో అంటారు, గ్యాంజెస్ అని కూడా పిలవచ్చు గంగాని. నియర్లీ 2500 కిలోమీటర్స్ లాంగ్. అది ఎన్ని కిలోమీటర్స్ లాంగ్ ఉంది చూసారు కదా, 2500 కిలోమీటర్స్. ఓకేనా. దిస్ రివర్ హ్యాస్ న్యూమరస్ ట్రిబ్యూటరీస్, దట్ ఈస్ అదర్ రివర్స్ జాయినింగ్ ఇట్. అంటే చాలా చిన్న చిన్న రివర్స్ వచ్చి ఈ గంగాలో జాయిన్ అవుతాయి, వాటిని ట్రిబ్యూటరీస్ అంటాం. ఏమేమి వస్తాయి, జాయిన్ అవుతాయి? యమునా రివర్, యమునా ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా అనాలి. అంతేగాని గంగా ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ యమున. యమున వచ్చి గంగలో కలుస్తుంది కానీ గంగా వెళ్ళి యమునతో యమున దగ్గరికి వెళ్ళి కలవట్లేదు. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. ద రివర్స్ జాయినింగ్ ఇట్. అండ్ ఘాగరా, ఓకే, ఆల్సో ఆరిజినేట్ ఇన్ ద హిమాలయాస్. అదర్స్ లైక్ సోన్ originate from the Vindhya range to the south of Ganga plain. వింధ్యా రేంజ్ నుంచి ఆరిజినేట్ అవుతుంది ఇది సోన్ రివర్. ఇది మనము వన్స్ చాప్టర్ అయిపోయాక మీకు చక్కగా మ్యాప్ ఓపెన్ చేసి నెక్స్ట్ దీంట్లో మీకు క్లియర్గా చూపిస్తాను. గంగా ట్రిబ్యూటరీస్ ఏంటి, ఏవేవి వచ్చి జాయిన్ అవుతున్నాయి, ఎటువైపు నుంచి వచ్చి జాయిన్ అవుతుంది, ఎంత లెంగ్త్ ఉంది, అదంతా మనం ఒక మ్యాప్లో క్లియర్గా నెక్స్ట్ ఇది అయిపోగానే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇందాక మనకి చోటా నాగ్పూర్ టు అల్మోరా అది కూడా ఉంది కదా, అది కూడా మీకు క్లియర్ పిక్చర్ వ్యూతో నెక్స్ట్ దాంట్లో అప్లోడ్ చేస్తాను. మీరప్పుడు మనం చోటా నాగ్పూర్ అంటే ప్లాటో అనుకున్నాము కదా, తర్వాత ప్రయాగ్రాజ్ అంటే ప్లెయిన్, తర్వాత అల్మోరా కొమవన్ రీజియన్ హిమాలయాస్ దగ్గర అనమాట. సో ఇలా మనం చూస్తే క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఇలా చదవడం కన్నా ఒక మ్యాప్ పెట్టుకోండి, లేదా వెంటనే మ్యాప్ ఓపెన్ చేసేసి గంగా దగ్గరికి ఎక్కడెక్కడ జాయిన్ అవుతుంది, ఏ రివర్స్ జాయిన్ అవుతున్నాయి, ఏ ప్లేస్లో జాయిన్ అవుతున్నాయి అని ఒక్కసారి చూసుకున్నారనుకో మీకు కూడా బాగుంటుంది. టెరెస్ ఫార్మింగ్ ఇన్ నార్త్ ఇండియా, ఓకేనా. ద మౌంటైన్ టెరెన్ ఈజ్ యూజువలీ రగ్డ్, అంటే మౌంటైన్ పైన కొండపైన ఫార్మింగ్ అనమాట, టెరెస్ ఫార్మింగ్. ఇదిగో చూడండి, అడ్డుకట్టలు కట్టినట్టు కట్టేశారు. ఎందుకు కట్టారు? ఇక్కడ వాటర్ ఇక్కడికి వెళ్ళిపోతే ఇవన్నీ కిందవన్నీ మునిగిపోతాయిగా, స్టీప్ అయిపోయి. సరే ఒక్కొక్క దానికి వాల్ లాగా కట్టుకుంటూ ఇట్లా స్టీప్గా ఉంది. స్టీప్గా ఉన్న దాని మీద అయినా కూడా ఇక్కడ వీళ్ళు గోడ కట్టుకుంటూ ఇదొక ల్యాండ్ సపరేట్గా చక్కగా అక్కడ ఫార్మింగ్ అనేది చేస్తున్నారనమాట. టెరైన్ అనేది ఏంటి? టెరైన్ అంటే ఏంటి? ఏ పీస్ ఆర్ స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద వ్యూ ఆఫ్ ఇట్స్ ఫిజికల్ ఫీచర్. ఓకేనా, నథింగ్ బట్ స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ అనమాట. మౌంటైన్ టెరైన్ ఈజ్ యూజువలీ రగ్డ్ అండ్ రఫ్. అది మౌంటైన్ మీద ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ ఎలా ఉంటుంది? చాలా రఫ్గా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. మౌంటైన్ మీద రాక్ కదా అదంతా, అసలు ఎంత రగ్గడ్గా ఉంటుంది. అండ్ హ్యాస్ స్టీప్ స్లోప్స్, చాలా స్టీప్గా ఉంటాయి. ఇందాక మనం తెలుసుకున్నాం కదా, మౌంటైన్ దగ్గరేమో స్టీప్ స్లోప్స్ ఉంటాయి, హిల్స్ దగ్గరేమో లెస్ స్టీప్ స్లోప్స్ ఉంటాయి. అందుకనే మనం ఎక్కగలం అని కూడా చెప్పాను కదా, గుర్తుందా? సో మౌంటైన్ టెరైన్ ఈజ్ యూజువల్లీ రగ్గడ్ అండ్ హ్యాస్ స్టీప్ స్లోప్స్, చాలా స్టీప్ స్లోప్స్ ఉంటాయి. దిస్ మీన్స్ దట్ రెగ్యులర్ ఫార్మింగ్ కెన్ ఓన్లీ బి ప్రాక్టీస్డ్ ఇన్ సమ్ వ్యాలీస్లో మాత్రమే ఈ రెగ్యులర్ ఫార్మింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తాము. తర్వాత సివిలైజేషన్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఆన్ ద స్లోప్స్ బై కట్టింగ్ స్టెప్స్. చెప్పాను కదా ఇందాక స్టెప్స్ లాగా ఉన్నాయి అని, ఇందాక దాంట్లో చూసాం కదా. ఇదే టెరెస్ ఫార్మింగ్, స్టెప్స్ లాగా కట్టారు కదా, అంటే ఇక్కడ వాటర్ వచ్చి ఇక్కడ మునిగిపోకుండా ఇక్కడ వాటర్ వచ్చి ఇక్కడ అలా మొత్తం మునిగిపోతుంది కదా, ఒకటేలాగా పెట్టేస్తే. అందుకని ఇలా స్టెప్పులుగా పెట్టారనమాట. దీనిలో నీళ్ళు దీనిలోకి ఒలకకుండా అలా అనమాట, అలా గుర్తుపెట్టుకోండి. సో స్టెప్పులుగా కట్టారు ఆ స్లోప్ కాబట్టి.
దిస్ ఈజ్ కాల్డ్ టెరెస్ ఫార్మింగ్. దాన్నే టెరెస్ ఫార్మింగ్ అంటారు. ఇదే మౌంటైన్ ఫార్మింగ్ అనమాట. మౌంటైన్స్ మీద అలాగే ఉంటుంది. మీరు ఒకసారి ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్ళి చూస్తే టీ గార్డెన్ డార్జిలింగ్ కానీ అట్లా వెళ్ళి మీరు చూసినప్పుడు అక్కడ ఫార్మింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇన్ మెనీ మౌంటైనస్ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్ హర్డింగ్ ఈజ్ ప్రిఫర్డ్ ఆక్యుపేషన్ ఓవర్ అగ్రికల్చర్. వ్యాలీ అంటే ఏ లోవర్ ఏరియా బిట్వీన్ హిల్స్ అండ్ మౌంటైన్స్. హిల్స్కి మౌంటైన్స్కి కింద అడుగున భాగం ఉంటుంది కదా, దాన్ని వ్యాలీ అంటారు. డౌన్ ఏరియా ఆఫెన్ విత్ ఏ రివర్ ఆర్ ఏ స్ట్రీమ్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. రివర్ కానీ ఒక స్ట్రీమ్ కానీ వెళ్తూ ఉంటుంది ఆ వ్యాలీలో. టూరిజం ఈజ్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ లివింగ్ ఇన్ ద మౌంటైన్స్. టూరిజం ఇందాక నేను చెప్తూనే ఉన్నాను కదా, మౌంటైన్స్ అంటే టూరిజం అంటే మౌంటైన్స్ అక్కడికి స్నోకి. ఎందుకంటే మనకి సమ్మర్ వచ్చిందంటే హిల్ స్టేషన్సే ప్రిఫర్ చేస్తారు చాలా వరకు. మౌంటైన్స్ ఆర్ మెయిన్ ఫర్ టూరిజం. క్రిస్ప్ మౌంటైన్ ఎయిర్ అండ్ సినిక్ బ్యూటీ. అసలు ఎలా ఉంటుంది అక్కడ బ్యూటీ, ఆ సీనరీస్ చాలా బాగుంటాయి. దట్ అట్రాక్ట్ మెనీ టూరిస్ట్. మనకు అవే కదా ఇష్టం. ఆ సీనరీస్ ఎంత బాగున్నాయో అవి చూడడానికే మనం వెళ్తాం అక్కడికి. సమ్ టూరిస్ట్, ఇందాక ఫస్ట్లో మీకు చెప్పాను కదా, ఐస్ స్కేటింగ్ చేస్తారు. తర్వాత హైకింగ్ అంటే ఎక్కడం, మౌంటైన్ ఎక్కడం అనమాట. పారాగ్లైడింగ్ కూడా ఒకలాంటి స్పోర్టే అనమాట. ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడం అనమాట. ఫర్ మెనీ సెంచరీస్ పీపుల్ హ్యావ్ ఆల్సో ట్రావెల్ టు దీస్ అప్లాండ్స్. ఇవి కూడా మీకు చూపిస్తా, ఫోటోలు చూపిస్తే మీకు బాగుంటుంది. స్కైయింగ్ అంటే ఏంటి, హైకింగ్ అంటే ఏంటి, చిన్న చిన్న బిట్స్ షార్ట్ వీడియోస్లో మీకు చెప్తాను ఇది. అప్పుడు మీకు బాగుంటుంది ఆ ఫొటోస్ చూస్తే క్లియర్గా. ఇంకా గుర్తుపెట్టుకుంటారనమాట. ఏదైనా మనం చూసింది బాగా గుర్తుపెట్టుకుంటాము. ఓకేనా? అంటే ప్రాక్టికాలిటీ చాలా ఉండాలి. ఫర్ మెనీ సెంచురీస్ పీపుల్ హ్యావ్ బ్లైండ్గా చదివేసుకుంటూ వెళ్తే మనకి గుర్తుండదు. అది ఏంటి అనేది క్షుణ్ణంగా తెలుసుకోవాలి, దాన్ని చూడాలి, అప్పుడే మనకి గుర్తుంటుంది. అందుకే చూసారు కదా, ఈ ఎన్సీఆర్టీ బుక్స్లో మనకి ఎక్కువ బొమ్మలు ఇస్తారు, ఫిగర్స్ ఇస్తారు. అవి మనం క్లియర్గా చూస్తే కలర్ఫుల్గా ఇస్తారు, అందులో చాలా మనకు అర్థమవుతుంది. ఫర్ మెనీ సెంచురీస్ పీపుల్ హ్యావ్ ఆల్సో ట్రావెల్ టు దీస్ అప్లాండ్స్ ఫర్ పిలిగ్రిమేజెస్ టు హోలీ సైట్స్. చాలా సెంచురీస్ నుంచి, అంటే వందల సంవత్సరాల నుంచి పీపుల్ హ్యావ్ ఆల్సో ట్రావెల్ టు దీస్ అప్లాండ్స్ ఫర్ పిలిగ్రిమేజెస్. ఈ అప్లాండ్స్కి కూడా వెళ్ళారనమాట. దేనికి? పిలిగ్రిమేజెస్ టు హోలీ సైట్స్. అంటే ఇప్పుడు కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ కూడా పిలిగ్రిమేజెస్ అంటాము. పిలిగ్రిమేజెస్ వేరు, హిల్ స్టేషన్స్ వేరు. పిలిగ్రిమేజెస్ అంటే ఇప్పుడు దేవుడి కోసం అన్నమాట. అలా గుళ్ళకి వెళ్తే అవి పిలిగ్రిమేజెస్ అంటారనమాట. బట్ అన్ ఎక్సెసివ్ ఇన్ఫ్లో ఆఫ్ విజిటర్స్ కెన్ ఆల్సో పుట్ ద మౌంటైన్ ఎన్విరాన్మెంట్ అండర్ ప్రెషర్. ఇప్పుడు చాలామంది వెళ్ళారనుకోండి, అది మొయ్యలేదు కదా, ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. చాలా ఇల్లు కట్టేశారు ఆ స్లోప్ మీద, అప్పుడు అది మొయ్యగలుగుతుందా? స్ట్రెస్ ఎక్కువ అవ్వదు? ఏదైనా అంతే కదా, ఏ దాని మీదైనా ఎక్కువ పెట్టేస్తే ప్రెషర్ ఎక్కువ అయిపోదు. అలాగే ఇక్కడ కూడా విజిటర్స్ వల్ల ఎక్కువ ప్రెషర్ అయిపోతుంది మౌంటైన్. విజిటర్స్ వచ్చారంటే ఏంటి, జీపులు వస్తాయి, వాటి మీద ఇల్లులు ఉండాలి, రెస్టారెంట్లు ఉండాలి, ఇన్ని కట్టడాలు కడుతున్నారు కదా దాని మీద. అప్పుడు మరి ఆ మౌంటైన్కి భారం అయిపోదా, ప్రెషర్ అయిపోదా? సో బచేంద్రి పాల్ అనే ఆవిడ ఈ మౌంటైన్ క్లైంబింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్. ఇండియాలోనే ఉమెన్లోనే ఫస్ట్ ఎవరు? బచేంద్రి పాల్. 1984లోనే చేసేసారు ఆవిడ, క్లైమ్ చేశారు, ఎక్కారు. అండ్ వాజ్ అవార్డెడ్ పద్మశ్రీ ద సేమ్ ఇయర్. ఆవిడకి ఆ సంవత్సరమే 1984లోనే పద్మశ్రీ కూడా ఇచ్చి సత్కరించారు. అండ్ పద్మభూషణ్ కూడా ఇచ్చారు 2019లో. అరుణిమా సిన్హా, ఈవిడ రీసెంట్గానే ఎక్కారు. ఎప్పుడు? 2013లో. పాపం ఈవిడ లెగ్ కూడా కోల్పోయారనమాట, కాలు.
ఎప్పుడు షీ వాజ్ 22 ఇయర్స్ అప్పుడు ఈవిడికి కాలు లేదనమాట ఈవిడికి. కానీ ఈ బచేంద్రి పాల్ గారి ఎంకరేజ్మెంట్ వల్ల, ట్రైనింగ్ వల్ల ఈవిడ మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేశారు. చూడండి, లెగ్ లేకుండా ఎలా క్లైమ్ చేశారు అసలు. ఈవిడ ఎంత గ్రేట్, ఇంకా ఇంకా చాలా గ్రేట్ ఈవిడ. వెంట్ ఆన్ టు క్లైంబ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఎవ్రీ కాంటినెంట్. బాబోయ్, చూసారా ఎంత గొప్ప విషయం. ఈవిడ చాలా చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోండి ఈవిడ్ని. లెగ్ కూడా లేదు, అయినా చూసారా ఎంత పెద్ద సాహసం చేశారు ఈవిడ. హైయెస్ట్ పీక్ ఆఫ్ ఎవ్రీ కాంటినెంట్ అంటే ఉన్న కాంటినెంట్స్, ప్రతి 7 కాంటినెంట్స్లో హైయెస్ట్ పీక్ ఏదైతే ఉందో దాన్ని క్లైమ్ చేసేసారు ఈవిడ, ఎక్కేశారు. మౌంట్ విన్సన్ ఇన్ అంటార్కిటికాతో సహా. అంటార్కిటికాతో అసలు వెళ్ళగలమా? అంటార్కిటికా ఎంత మొత్తం స్నో కదా, అక్కడంతా జీవించడానికి కూడా ఉండదు, అసలు -డిగ్రీల్లో ఉంటాం. అక్కడికి వెళ్ళి ఆవిడ ఎంత సాహసం, చాలా గొప్ప సాహసం. ఈవిడ చాలా పెద్ద ఇన్స్పిరేషన్. స్టూడెంట్స్, ప్లీజ్ టేక్ హర్ యాజ్ ఎ ఇన్స్పిరేషన్. సో షీ వాజ్ అవార్డెడ్ పద్మశ్రీ ఇన్ 2015లో పద్మశ్రీ గౌరవం సత్కరించారనమాట ఈవిడికి. ఓకే, నెక్స్ట్ ఛాలెంజెస్ ఇచ్చారు. ఎందుకు మౌంటైన్ మీద చాలా కష్టం అసలు బ్రతకడం, కానీ ఇంకా మౌంటైన్స్ మీద ఉంటున్నారు కదా జనాలు. ఉండకుండా అయితే లేం కదా, మనుషులం అందరం అక్కడ మౌంటైన్లో ఉంటున్నాము. సో లైఫ్ ఇన్ ద మౌంటైన్ హ్యాస్ డిఫరెంట్ పాజిటివ్స్ ఫ్రమ్ ప్యూర్ ఎయిర్ టు బ్యూటిఫుల్ scenery. It also involves potential challenges, both natural and human made, some of which are depicted in this picture. సో చూడండి, కొన్ని డిజాస్టర్స్ ఇక్కడ ఉన్నాయి, మౌంటైన్ డిజాస్టర్స్. ఫ్లాష్ ఫ్లడ్ అంటే సడన్ లోకల్ ఫ్లడ్ ఆఫెన్ కాజ్డ్ బై ఏ క్లౌడ్ బర్స్ట్ అంటే అసలు ఆ ఏరియాలోను, ఆ ఒక్క ఏరియాలో, షార్ట్ ఏరియాలో హెవీ రెయిన్ వస్తుందన్నమాట. దాని క్లౌడ్ బర్స్ట్ అంటారనమాట. బర్స్ట్ అయిపోయింది అన్నట్టు అనమాట. ఒక్కచోటే ఇంకా అసలు ఆ పైనుంచి పడుతుందా, డైరెక్ట్గా ఆ ఏరియాలో నుంచి పడుతుందా, మనం కొన్ని దూరం నుంచి చూస్తూ ఉంటే ఆ ఒక్క క్లౌడ్ ఒక ఏరియాలోనే హెవీగా రెయిన్ పడుతూ ఉంటుందన్నమాట. మనకు కనిపిస్తూ ఉంటుంది కూడా ఒక్కొక్కసారి స్కైలో చూస్తే అది. సో దానివల్ల ఏమవుతుంది, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేస్తాయి. అంటే అంత పెద్ద వర్షం మరి ఇళ్లలోకి వచ్చేస్తుంది కదా, వాటర్ అంతా ఫ్లడ్ అయిపోతుంది మొత్తం. ల్యాండ్ స్లైడ్ అంటే ప్రెషర్ వల్ల ల్యాండ్ అనేది చీలిపోతుంది, స్లైడ్ అయిపోతుంది, జారిపోతుంది అనుకోండి. అంటే మౌంటైన్ ఉంది, మౌంటైన్ నుంచి ఒక భాగం స్ట్రెస్ అయిపోయి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇల్లు కడుతున్నారు, అవన్నీ కడుతున్నారని, జీపులు ఎక్కుతున్నాయని, ఆ స్ట్రెస్ వల్ల ఆ యొక్క స్లోప్ తెగిపోయి పడిపోతుంది, స్లైడ్ అయిపోతుంది, జారిపోతుంది అనమాట. అదే ల్యాండ్ స్లైడ్, అలా గుర్తుపెట్టుకోండి. అన్కంట్రోల్డ్ టూరిజం, అసలు టూరిజం అన్కంట్రోల్డ్ అనమాట. మనం ఎవరైనా ఆపగలమా? నువ్వెవరు నన్ను ఆపేది అంటారు. ఎవరైనా ఆపి చూడండి, చూద్దాం. ఆపలేం కదా, వాళ్ళు కూడా ఆగరు. మేము వెళ్ళాల్సిందే, మేము ఇలా అనుకున్నాము, వెళ్ళాల్సిందే అంటారు. సో మనకి ఎన్ని క్రోర్స్ జనాలు ఉన్నారు, వాళ్ళందరూ ఒక్కసారిగా వెళ్తే ఒక ఇప్పుడు కేదార్నాథ్ ఉంది, అది ఒక్కసారే భక్తులందరూ వెళ్ళిపోతారు. అప్పుడు అసలు మనం కంట్రోల్ చేయలేమన్నమాట. అదొక్క ఛాలెంజే కదా మనకి. సో అవలాంచ్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ద సడన్ ఫాల్ ఆఫ్ ఐస్ స్నో ఫ్రమ్ ద మౌంటైన్ సైడ్. ఇందాక చెప్పాను కదా, అది ల్యాండ్ స్లైడ్, ఇది అవలాంచ్ ఈజ్ రిలేటెడ్ టు స్నో అండ్ ఐస్. ల్యాండ్ స్లైడ్ రిలేటెడ్ టు ఓన్లీ ల్యాండ్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అవలాంచ్ ఈజ్ డిఫరెంట్, ల్యాండ్ స్లైడ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ చూసారు కదా, ఈ మౌంటైన్లో ఇది అన్నమాట, ఇది స్నో కదా. ఈ స్నో అంతా సడన్గా ఒకసారి పడిపోయింది అనుకోండి కింద. ఎంత పెద్ద హైట్లో ఉంది, అంత పెద్ద హైట్లో నుంచి స్నో కింద పడితే ఇంకేమన్నా ఉందా? కష్టం కదా. సో ఇది అవలాంచ్ అనమాట. ఇందాకటిది ల్యాండ్ స్లైడ్. ఇది ఐస్ పడచ్చు దీని మీద, ఈ మౌంటైన్ మీద ఐస్ ఉంది కదా, ఈ ఐస్ పడచ్చు, స్నో పడచ్చు, తర్వాత ఈ రాక్ పడిపోవచ్చు. ఈ స్నో యొక్క బరువు కూడా మొయ్యలేక ఈ యొక్క పార్ట్ తెగి పడిపోవచ్చు కిందకి. అప్పుడు అసలు ఇంకెంత డిజాస్టర్ భరించలేం. ఇంకొంచెం చెప్పాను కదా ఇందాక, బర్స్ట్, సడన్ వైలెంట్ రెయిన్ స్టార్మ్
వయలెంట్గా ఉంటుంది అసలు ఆ రెయిన్ కూడా. ఇదేమో హెవీ స్నో, క్లౌడ్ బర్స్ట్. ఈ క్లౌడ్ బర్స్ట్ ఇట్లా ఉంటుంది. ఇదేంటి కోల్డ్ వెదర్. కోల్డ్ వెదర్ చూడండి పాపం వీళ్ళు ఎన్ని కప్పుకున్నారో, ఎన్ని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి క్లాత్స్ ఇట్లా వేసుకున్నారు. లేయర్స్ లేయర్స్ ఉంటాయి అన్నమాట. లేయర్స్ ఉంటే ఒకటే పెద్దదానికన్నా ఇట్లా లేయర్స్ వేసుకుంటే హీట్ అనేది ఎక్కువ సేపు మెయింటైన్ అవుతుంది. అందుకని వాళ్ళు లేయర్స్ వేసుకుంటారు. సో ఇదన్నమాట. ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. మౌంటైన్స్ అంటే ఈజీ కాదు. మౌంటైన్స్ అనేది చాలా హ్యూజ్. దాని మీద ఉన్న ఛాలెంజెస్, దాని మీద ఉండాలంటే ప్రజలకి చాలా ఛాలెంజెస్ మనుషులకు ఉంటాయి. బట్ వీఆర్ గోయింగ్ లైక్ దిస్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. ఓకేనా? సో ఇక్కడ ప్లాటూస్ ఉంది కదా, దాని ముందు వరకు ఇది ఒక్కటి చెప్పేసి నేను స్టాప్ చేస్తాను. బికాస్ ఇట్ షుడ్ నాట్ గో బియాండ్ 1 hour. అంత లాంగ్ ఉన్నా కానీ మనకి వినబుద్ధి కాదు. సో మెనీ ట్రెడిషనల్ కమ్యూనిటీస్ అరౌండ్ ద వరల్డ్ కన్సిడర్ మౌంటైన్స్ టు బి సేక్రెడ్ ప్లేసెస్ అండ్ వర్షిప్ దెమ్. మౌంట్ ఎవరెస్ట్, ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్, హైయెస్ట్ మౌంటైన్ కదా మౌంట్ ఎవరెస్ట్ అనేది 8,849. ఈ హైట్ అనేది గ్రో అవుతూనే ఉంది. హ్యాస్ మెనీ నేమ్స్. టిబెటియన్స్ కాల్ ఇట్ చొమలుంగ్మా. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ వర్డ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. టిబెటియన్స్ ఇలా పిలుస్తారు చొమలుంగ్మా అని, విచ్ మీన్స్ మదర్ గాడెస్ ఆఫ్ ద వరల్డ్. మదర్ గాడెస్, తల్లి, అమ్మ తల్లి అని వరల్డ్కే. వర్షిప్ ద మౌంటైన్ యాజ్ సచ్. అలా మనం వర్షిప్ చేయాలి ఆ మౌంటైన్ని. అంతేగాని దాని మీద ఎక్కేసి ఇంతమంది వెళ్ళిపోయి వర్షిప్ అంటే అసలు భక్తితో ఆరాధించాలి. ఈ నేచర్ ప్రొవైడ్ చేసేది ఏదైనా, రివర్ అయినా మౌంటైన్ అయినా, ఇవన్నీ నేచర్, ఇవన్నీ మనకి మదర్తో సమానం. నేపాలీస్ కాల్ ఇట్ సాగర్ మాత. నేపాలీస్ ఏమని పిలుస్తారు? సాగర్ మాత అని పిలుస్తారు. చూసారా? గాడెస్ ఆఫ్ ద స్కై. స్కైకి, ఆకాశానికి దేవత అని. కైలాష్ ఇన్ టిబెట్ ఈజ్ హెల్డ్ సేక్రెడ్ బై ఫాలోవర్స్ ఆఫ్ హిందూయిజం. మనము కైలాసగిరి అని చెప్పి మనం శివుడు ఉంటాడు కదా కైలాస పర్వతం మీద. అది మనకి మన దీంట్లో కూడా ఉంటాయి, పద్యాల్లో, తర్వాత పాటల్లో, అన్నిట్లోనూ మనకి కైలాసగిరి, కైలాస పర్వతం, కైలాసంలో ఉంటాడు కదా శివుడు. ఎక్కడ ఉంటాడంటే కైలాసంలో ఉంటాడని చెప్తాం. ఇది మనకి హిందూయిజంకి, బుద్ధిజంకి, జైనిజంకి అండ్ టిబెటియన్ రిలీజియన్కి టిబెట్లో ఉన్న రిలీజియన్ అనమాట అది. ఇక్కడ హిందూయిజం ఎలాగో అక్కడ అలాగనమాట. వాళ్ళు కూడా ఈ కైలాస పర్వతాన్ని ఈ శివుడు, మన దేవుడు శివుడు ఉంటాడని చెప్పేసి చాలా సేక్రెడ్గా కొలుస్తారు మౌంట్ కైలాష్ని. ఆ పర్వతం ఎక్కడుంది? టిబెట్లో ఉంది. సచ్ రివరెన్స్ ఫర్ మౌంటైన్ సమ్మిట్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా, ఓకే, యాజ్ వెల్ యాజ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. ఐఎమ్ స్టాపింగ్ హియర్ as part 1. So plateaus and plains will be continued in the part 2. Please go through this, and if you have any doubts, please comment, and if you like and if you want me to continue further, please subscribe to my channel so that I can provide with a positive challenge. I'll take it as a challenge, so that I wanted to provide to my students. So please subscribe. And if you have any doubts, please comment. Thank you so much for watching. Bye bye.